కండరాల నొప్పి ఉన్నప్పుడు నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా అసౌకర్యంగా ఉంటుంది. కండరాల నొప్పికి కఠినమైన వ్యాయామం, ఇన్ఫెక్షన్స్, కండరాల్లో టెన్షన్ వంటివి కారణమవుతాయి. కండరాల నొప్పి ఉన్నప్పుడు రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. కండరాల నొప్పి చాలా కాలం నుంచి వేధిస్తుంటే అంతర్లీన అనారోగ్య సమస్యకు వార్నింగ్ సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి వర్ణనాతీతంగా ఉంటుంది. అలాంటప్పుడు నేచురల్ రెమెడీస్ ఉపయోగించి తక్షణ ఉపశమనం పొందవచ్చు. కండరాల నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం కలిగించే సింపుల్ హోమ్ రెమెడీస్ ఇప్పుడు తెలుసుకుందాం. కండరాల నొప్పి నుంచి ఇవి ఎఫెక్టివ్ రిలీఫ్ ని అందిస్తాయి. పూర్వకాలంలో ఉపయోగించే ఎఫెక్టివ్ ఫలితాలు పొందిన వాటిని ఇప్పుడు మీకు అందించబోతున్నాం. అంతేకాదు వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పెయిన్ కిల్లర్స్ కంటే చాలా ఎఫెక్టివ్ గా ఫలితాలు ఇస్తాయి. మరి నేచురల్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. ఆపిల్ సైడర్ వెనిగర్. కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగించే వాటిలో ఇది చాలా ఎఫెక్టివ్ రెమెడీ. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వెనిగర్ కలుపుకొని తాగొచ్చు, లేదా కండరాల నొప్పి ఉన్న ప్రాంతంలో వెనిగర్ తో స్క్రబ్ చేయొచ్చు. మీకు నచ్చిన పద్ధతి ఉపయోగించవచ్చు. వెనిగర్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లోమేటరీ గుణాలు నేచురల్ గా కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 2. కోల్డ్ కంప్రెస్. పూర్వకాలంలో ఉపయోగించిన ఈ ట్రిక్ కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో వండర్ చేస్తుంది. కేవలం కొన్ని ఐస్ క్యూబ్స్ ని క్లాత్ చుట్టి కండరాల నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టుకోవాలి. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగించడమే కాదు, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. 3. ఎప్సమ్ సాల్ట్ బాత్. ఎప్సమ్ సాల్ట్ లో ఎక్కువ మోతాదులో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పి నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎప్సమ్ సాల్ట్ బాత్ లేదా ఎప్సమ్ సాల్ట్ సోక్ ఏది చేసినా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఈ రెమెడీస్ తో పాటు కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు, ఎసెన్షియల్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ నొప్పి చాలా రోజులుగా తగ్గకపోతే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.